ఇక మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ఈడీ సోదాల్లో తెలిపింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేష్ బాబు 3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లహరి ఫోన్ లైన్ లో అందిస్తారు. లహరి, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 27 తేదీన ఈడీ ఆఫీస్ కి రావాలి, విచారణకు హాజరు కావాలని కూడా ఈడీ నోటీసులు పేర్కొనడం జరిగింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు నోటీసులు జారీ చేయడంతో పెద్ద ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు మహేష్ బాబు ఎలాంటి ఇప్పటి వరకు వివాదాలకు చాలా దూరంగా ఉన్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఈ వివాదాల్లో చిక్కుకోవడం అనేది ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబుకు భారీ లాభం కూడా, భారీ మొత్తంలో లావాదేవీలు కూడా పొందినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 13లో చేసినటువంటి అంటే చూసుకోవచ్చు ఇప్పటికే మహేష్ బాబు సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్లు అందుకున్నట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి ఇంటిమేషన్. అయితే ఇందులో 3.5 కోట్లు అయితే నగదుగా తీసుకోవడం జరిగింది, 2.5 కోట్లు అయితే ఆర్టీజీఎస్ ద్వారా అయితే బదిలీ చేసుకోవడం జరిగింది. అయితే ఈ లిక్విడ్ అమౌంట్ కూడా ఏదైతే ఉందో ఈ తీసుకోవడంపై అయితే ప్రస్తుతం ఈడీ దృష్టి పెట్టినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీని అయితే మహేష్ బాబు రీసెంట్ గా ప్రమోట్ చేశారు. అందులో భాగంగానే అతని లావాదేవీలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో భారీగా పారితోషికం తీసుకున్నట్టుగా ఇటు దానిపైన పూర్తిగా వివరణ అయితే ఈడీ కోరడం జరిగింది. అయితే ఇదిలా మొత్తం ఉంటే ఇటు సురానా గ్రూప్ ఏదైతే ఉందో సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు అయితే ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు ఇటు సామాన్యులకి విక్రయించడం జరిగింది. విక్రయించడంలో భాగంగా మోసాలు కూడా పాల్పడినట్టు కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం కూడా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మహేష్ బాబుకి నోటీసులు జారీ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే ప్రస్తుతం ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో అయితే ఒక సినిమా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఈ నెల 27 తేదీన మహేష్ బాబు హాజరవుతారా లేదని చూడాలి. 27 తేదీన తనకు అందినటువంటి లావాదేవీల గురించి, ప్రమోటింగ్ విషయం గురించి ప్రతిదీ కూడా వివరణ కోరే విషయం అయితే మనకు కనిపిస్తుంది. గీత, రైట్, థ్యాంక్ యూ లహరి. సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ఈడీ సోదాల్లో తెలిపింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేష్ బాబు 3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ సునీల్ అందిస్తారు ఫోన్ లైన్ లో. సునీల్, చెప్పండి. సినీ హీరో మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. సూర్య డెవలపర్స్ సంబంధించి ఆయన యాడ్స్ లో నటించారు. ఇక సూర్య డెవలపర్స్ పై గత వారమే ఈడీ దాడులు చేసింది. ఇటు సూర్య డెవలపర్స్ తో పాటు దాని ప్రధాన సంస్థ సురానా గ్రూప్ పై ఈడీ పెద్ద ఎత్తున దాడులు చేసింది. హైదరాబాద్ లో 4 చోట్ల దాడులు చేసింది. సురానా గ్రూప్ డైరెక్టర్ తో పాటు ఆ కంపెనీ ఆఫీసులు, అదేవిధంగా డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేసి పెద్ద ఎత్తున ఇటు డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఇదే కంపెనీకి సంబంధించి ఇటు మహేష్ బాబు ఆయన ప్రమోటర్ గా వివరించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఈడీ ముందు అటెండ్ కావాలి ఈ నెల 26వ తేదీన అని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇక అందులో ఆయన నటించినందుకు దాదాపుగా ఆయనకు 5 కోట్లకు పైగా సురానా గ్రూప్ కావచ్చు, అదేవిధంగా ఇటు సూర్య డెవలపర్ సంస్థ డబ్బులైతే చెల్లించింది. దాంట్లో కొంత మొత్తం నగదుతో పాటు కొంత చెక్ ఇచ్చారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయి
వివరాలు తీసుకునేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలోనే ఈ సురానా గ్రూప్ సంబంధించి చెన్నైలో సిబిఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో కొనసాగుతుండగానే ఈడీ అధికారులు సురానా గ్రూప్ పై ఇటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెద్ద ఎత్తున సోదాలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. చెన్నైలో ఎస్బీఐ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని బినామీ సంస్థలు నెలకొల్పి దాంట్లోకి డబ్బును మళ్లించారు అనేది సురానా గ్రూప్ పై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇటు ఒకవైపు సిబిఐ మరోవైపు ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురానా గ్రూప్ కు సూర్య డెవలపర్స్ ఇటు బేబీ సంస్థగా ఉంది. ఈ క్రమంలోనే సూర్య డెవలపర్స్ సంబంధించి ఇటు మహేష్ బాబు ఆయన వాళ్ళ సంస్థలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి వివిధ యాడ్లలో నటించి ప్రమోషన్స్ చేశాడు కాబట్టి మహేష్ బాబు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయనకు ఇచ్చింది పూర్తి స్థాయి వైట్ మనీయా లేకపోతే బ్లాక్ అనేది తెలుసుకునేందుకే నోటీసులు ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఆయనకు 5 కోట్లకు పైగా ఈ సూర్య గ్రూప్ డెవలపర్స్ చెల్లించారని చెప్పేసి తెలుస్తుంది. ఆ మేరకే ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఈ నెల 28వ తేదీన ఇటు ఈడీ అధికారుల ముందు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉంది. మరి ఈడీ అధికారులకు మహేష్ బాబు ఏం సమాధానం చెప్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం టాలీవుడ్ లో సంచలనంగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో చూసాం మనం లోన్ యాప్స్ కు సంబంధించి ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరి ఇప్పుడు సూర్య డెవలపర్స్ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్లాట్లు కట్టబెట్టలేదని చెప్పేసి ఫిర్యాదులు అందాయి. మరి ఈ క్రమంలో మహేష్ బాబుపై ఈడీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. అయితే సునీల్, మరి ఇంకా ఎవరైనా ఇతర వ్యక్తులు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో? ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ప్రస్తుతానికి సూర్య డెవలపర్స్ కి సంబంధించి ప్రధానంగా మహేష్ బాబు వాళ్ళ దాంట్లో ఆయన ప్రమోషన్స్ చేశాడు. ఆ ప్రమోషన్ కి సంబంధించి దాదాపుగా 5 కోట్లకు పైగా రూపాయలు సూర్య డెవలపర్స్ మహేష్ బాబుకు చెల్లించింది. దాంట్లో కొంత చెక్ రూపంలో ఇచ్చారు, కొంత నగదు ఇచ్చారు. మరి ఆ నగదుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా ఈడీ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ నెల 28వ తేదీన మహేష్ బాబు ఈడీ అధికారుల ముందు హాజరై ఎటువంటి వివరణ ఇస్తారు, ఈడీ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. సూర్య డెవలపర్ కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఇతరులకు అంటే కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు అదేవిధంగా ఇటు కంపెనీ ఎండీలకు సంబంధించి సోదాలు చేశారు. వాళ్ళకి సంబంధించి కొంత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా ప్రమోషన్ చేసినటువంటి మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చిందనే చెప్పాలి. ఇక సూర్య డెవలపర్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాదాపుగా 100,000 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు, వాళ్ళకు ఫ్లాట్లని కట్టబెట్టలేదు అని చెప్పేసి ఇప్పటికే గచ్చిబౌలి పిఎస్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ల వాళ్ళపై కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం ఈడీ మహేష్ బాబుకి నోటీసులు ఇవ్వడం కొంత సంచలనంగా మారింది. మహేష్ బాబు కూడా ఈడీ ముందు హాజరై ఎటువంటి వివరణ ఇస్తారు అనేది చూడాలి. ప్రధానంగా మహేష్ బాబుకి 2 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారు, నెట్ క్యాష్ కొంత చెక్ ఇచ్చారు కాబట్టి ఏదైతే డబ్బులు ఇచ్చారో వాటికి సంబంధించి మనీ లాండరింగ్ అనేది ప్రధానంగా ఈడీ భావిస్తుంది. ఆ క్రమంలోనే మహేష్ బాబుని విచారణ చేసే అవకాశాలున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.